ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారన్నారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ఢిల్లీ వేదిక నుంచి దేశం మొత్తానికి తెలియజేస్తామంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో జరిగే ధర్నా తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ అంశాలను మీరు ఢిల్లీ వేదికగా దేశం మొత్తానికి తెలియజేయనున్నారు? రేపటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటై కూటమి ప్రభుత్వం 50 రోజులు పూర్తవుతోంది. గడిచినటువంటి 50 రోజుల్లో జరిగినటువంటి అఘాయిత్యాలు 31 మంది ప్రాణాలు తీశారు, 300 మంది పైగా దాడులు చేసేటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 500 పైచీలకు ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేశారు, ప్రైవేట్ కార్యాలయాల మీద దాడులు చేశారు. చాలా దోపిడీలు, దౌర్జన్యాలు ఏ రకంగా చేశారు అన్నటువంటిది దేశవ్యాప్తంగా తెలియాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రేపు తప్పకుండా, ఎందుకంటే పార్లమెంట్ కూడా జరుగుతూ ఉంది, ప్రధానమంత్రి గారు, కేంద్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన, వారికి అధికారం ఇచ్చినటువంటిది సమగ్రంగా పరిపాలన చేయాలని చెప్పి, సుపరిపాలన అందించాలని చెప్పి, వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చారు తప్ప ఈ రకంగా ప్రజల మీద దాడి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఇబ్బందులు పెట్టడానికి వారికి అధికారం ఇచ్చారన్నటువంటిది వారు మర్చిపోయి ఇచ్చేస్తూ ఉన్నారు. రేపు డెఫినెట్గా దీనికి సంబంధించి రేపు జాతీయ స్థాయిలో ఈ ధర్నా నిర్వహించిపోతూ ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు కూడా ఇటువంటి చంపుకునే సంస్కృతి లేదు, కానీ కొత్తగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా నడి రోడ్డు మీద నరికే పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లాస్ట్ 50 డేస్గా అసలు ఈ రాష్ట్రంలో లేనే లేదు. అంటే ఎంత నెగ్లిజెన్స్గా అటు ముఖ్యమంత్రి కానీ, ఇటు హోంమంత్రి కానీ, లేదా సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతూ ఉన్నారనంటే, అంటే ఒకవేళ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా దానికి ఏదో వీళ్ళు కారణం కానట్టు, వీళ్ళకి సంబంధం లేనట్టు, అసలు ఇక్కడ ఏం జరిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేనట్టు, మేము అసలు ప్రజాస్వామ్యంలో లేవు అన్నట్టు, మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తాం అన్నట్టు వాళ్ళ వ్యవహార తీరు అనేటువంటిది చాలా శోచనీయం. ప్రజలు గమనిస్తారు, సరే అధికారం ఇచ్చారు కదా, మా 5 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏమి చేయలేరు అనుకుంటే వారి అమాయకత్వం. తప్పకుండా దానికి కావాల్సినటువంటి రిపర్కేషన్స్ అన్నీ మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, ఎప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఎప్పుడు కాలం ఒకలాగా ఉండదు, ప్రజల తాలూకా నిర్ణయాలు మారుతూ ఉంటాయి. తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సార్, ఇచ్చిన హామీల మీద కాకుండా ఈ దాడుల మీద, హత్య రాజకీయాల దృష్టి పెట్టారు. డిబేట్ చేయడానికే ఇప్పుడు వారికి కావాల్సినటువంటి, ఇప్పుడే మన కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయింది, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో చూసాం మనం. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? అమరావతి ఒకటే ప్రయారిటీ ఆయనకి. అమరావతికి 15,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వెనుకబడినటువంటి జిల్లాలతో సంబంధం లేదు, అమరావతికి నాకు ప్యాకేజ్ ఇస్తే నేను అన్నింటినీ తాకడ పెట్టేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు బడ్జెట్లో. సో ఇవన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు వస్తాయి. సరే, ఇప్పుడు ఇంకా 2 నెలలు అయింది కాబట్టి మేము ఏం మాట్లాడినా సరే మేము ఏదో పడక మాట్లాడినట్టు ఉంటుంది. సో ఈ రోజన్నా రేపన్నా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. మేము కూడా సమయం ఇచ్చే మేము వారితో మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ వారు ఆ సమయం కూడా ఇవ్వట్లేదు. తప్పకుండా వచ్చినటువంటి కాలాన్ని దానికి అనుగుణంగా ప్రజలకి అవసరార్థం, రాష్ట్ర అవసరాల కోసం పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద హత్యలు, అలాగే దాడులు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని, ఈ వ్యవహారాన్ని మొత్తం రేపు ధర్నా వేదికగా ఢిల్లీ నుంచి దేశం మొత్తానికి తెలియజేస్తామని ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా హాజరవుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.